హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పటిలాగానే పొదరిల్లు సీరియల్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోద్దాం. మీకోసం ముందుగానే ఈ సీరియల్ గురించి అయితే నేను ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే శైలుని వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య చాలా కోపగించుకుంటారనమాట. ఏంటి నువ్వు చేసిన పని, ఇలా మా నలుగురిలో మా పరువు తీసేసావు, అమ్మాయి పరువు అంతా మేము ఇట్లా ఎంతో కష్టపడి ఇది చేసుకున్నాము, వాడిని ప్రేమించా అన్నావు, కొట్టాము తిట్టాము, మొన్నటికి మొన్న కౌన్సిలర్తో కూడా మాట్లాడిచ్చామని శైలు వాళ్ళమ్మ ఇష్టం వచ్చినట్టు శైలుని తిడుతూనే ఉంటుంది. అయినా నీకు సిగ్గు రాలేదు, ఇంక నిన్నేం చేయాలి, మమ్మల్ని ఏం చేయాలి, మా పరువు అంతా ఇలా తీస్తున్నావు ఎందుకు అని చెప్పి వాళ్ళమ్మ చాలా బాధపడుతూ శైలుని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. ఇదే నీకు చివరి అవకాశం, ఇప్పటికైనా నువ్వు కరెక్ట్గా ఉంటావా లేదా, వాడిని ప్రేమించడం మర్చిపోతావా లేదా అని వాళ్ళమ్మ నిలదీసి గట్టిగా అడుగుతుంది శైలుని. నా నిర్ణయం కూడా ఇదే, నా నిర్ణయం చివరి నిర్ణయం ఇదే, నేను వాడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని శైలు కూడా చెప్పేస్తుంది. అలా చెప్పేసేపటికి వాళ్ళమ్మకి చాలా కోపం వచ్చి, మా మాట విన్నప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో, ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి శైలు వల్ల అంటుంది. ఇంకా ఆ మాటలకి చాలా బాధపడి శైలు కొంతసేపు ఏడ్చి గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చింది. ఈ లోపల వాళ్ళ నాన్న, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా కూతురు వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా అది ఇది అని అంటే, నేను ఉండగలను, అదన్న చేసిన పనులు ఎలా ఉన్నాయి, మన మాటలు విని మన దగ్గర ఉండనప్పుడు ఇంకెందుకు వెళ్ళిపోని అని చెప్పి శైలు వాళ్ళమ్మ అంటుంది. వాళ్ళ నాన్న చెప్పిన మాటలు కూడా అస్సలు వినదనమాట. ఈ లోపల బృందావన్ చూపిస్తారు. ఇంకా చక్రి, కేశవ, మహాలక్ష్మి అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళారు మీరందరూ, ఏమైపోయారు అని పెద్ద అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తాము, నేను ఒకటి చేయమంటే ఒకటి చేశాడు అన్న ఈ చక్రి అని అంటాడు. ఏమైందిరా అని అంటే, శైలుకి పెళ్లి చూపులు, అది చెడగొట్టమని పంపిస్తే ఇంకేదో చేశాడు అని చెప్తాడు. అదే పెళ్ళి చెడగొట్టుకోలేదంట, పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నేనే ఎలాగైతే వాటిని చెడగొడతానని చెప్పి వెళ్ళి అవి చెడగొట్టుకుంటా వచ్చాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్న అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ లోపల మళ్ళీ శైలుని చూపిస్తారు. నేను వెళ్ళిపోతున్నాను అని అమ్మ వాళ్ళ నాన్న అంటాడు. శైలు వాళ్ళ నాన్న, అమ్మ ఏదో కోపంలో అందమ్మ, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళి ఉంటావు అని అంటే, థ్యాంక్స్ నాన్న, మీరు చదివించిన చదువు అలాగే ఉంది కదా, నన్ను చదివించినందుకు చాలా థ్యాంక్స్, నేను ఏదో చేసుకొని బతుకుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యని, అరే అది వెళ్ళిపోతుంది ఆపరా అని చెప్పి ఆపడానికి వెళ్తాడు. ఆపడానికి వెళ్తే నన్ను వదులు, నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు అంటే, అందరూ చూస్తున్నారు లోపలికి రా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. అవును చూస్తున్నారు, నువ్వే వెళ్ళు అని అంటారు. శైలు అయితే ఇంకా వాళ్ళమ్మ వదిలేసాయి, వాడి వెళ్తే వెళ్ళని, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటూనే ఉంటారు. ఈ లోపల శైలు అయితే ఆటోలోంచి బ్యాగ్తో దిగిద్ది. ఇంకా శైలుని అలా చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మితో శైలు ఇలాంటిది, నాకు హారతులు ఏమీ ఇవ్వద్దు కానీ ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి ఇంకా లోపలికి వచ్చి బ్యాగ్ పక్కన పెట్టి కూర్చునిద్ది. నేనైతే వచ్చేసాను, ఇంకా పెళ్ళి ఎప్పుడు చేస్తారో మీ ఇష్టం అని అంటుంది శైలు అయితే. ఇంకా వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏమైంది అని చెప్పి కేశవ అడుగుతాడు, ఏమైంది ఎందుకు వచ్చేసామని. ఇంకా పెళ్లి చూపులు ఫిక్స్ చేశారన్నాను కదా, ఆ పెళ్లి కొడుకుతో సపరేట్గా మాట్లాడి నాకు ఈ పళ్ళు అంటే ఇష్టం లేదు అని చెప్పాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళేమో, నీకు మేం కావాలా నువ్వు కావాలా అంటే నువ్వే కావాలని చెప్పి ఇంకా నీ దగ్గరకు వచ్చేసాను అని అంటారు. ఇంకా శైలుని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి మహాలక్ష్మికి చెప్పేస్తారు. ఇంక ఈ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్ళి గురించి అయితే. ఇంక లోపల మహాలక్ష్మి కూడా వస్తుంది. ఏం చేద్దాం, మా అమ్మాయి ఇలా రావడం పద్ధతి కాదు, నలుగురు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. బాగోదు, అందరూ చూస్తూ ఉంటారు, మనం ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలేద్దాము అని చెప్పి పెద్ది అంటాడు. అలా అంటే చక్రి అంటాడు, అదేంటి వాళ్ళే వద్దని పంపించేశారు, వాళ్ళే వద్దన్నారు, ఇప్పుడు మళ్ళీ మనం ఎలా పంపించేస్తాము వాళ్ళ ఇంటికి, వద్దన్నయ్య ఇది మంచి అవకాశం, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామని
అంటాడు చక్రి అయితే. కేశవ అయితే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్తాడు. అదేంట్రా నీకోసం ఆ అమ్మాయి అన్ని హోప్స్ పెట్టుకొని వస్తే నువ్వు ఇప్పుడేంటి ఇలా మాట్లాడతావు, ఇది తప్పు కదా అని చెప్పి చక్రి అంటాడు. మీరు చెప్పండి మహాలక్ష్మి గారు, మీకంటే మాకేం తెలుసు అంటే, ఇది మీకు సంబంధించిన విషయం, మీరు ఏదైనా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని మహాలక్ష్మి కూడా చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి చక్రితో మాట్లాడాలని చెప్పి చక్రి కేశవ అయితే చక్రిని లాక్కొని తీసుకెళ్తాడు పక్కకు. అప్పుడు ఏంట్రా నువ్వు నన్ను మరీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు, నీ కన్ఫ్యూజింగ్తో నాకు పిచ్చెక్కుతుంది, కంగారు పెట్టేస్తున్నావు పెళ్ళి అని అంటే, మరి నేను అంత కంగారు పెట్టేస్తుంటే మళ్ళీ నువ్వు నన్నే ఎందుకు పక్కకు తీసుకొచ్చావని చక్రి అంటాడు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెద్దన్నయ్యకి పెళ్ళి కాకుండా నేను ఎలా పెళ్ళి చేసుకోను, ఇప్పుడు అసలే ఇప్పటికే నువ్వు పెళ్ళి చేసుకున్నావు, ఇప్పుడు నేను పెళ్ళి చేసుకుంటే ఇంకా పెద్దన్నయ్యకి ఏదో సమస్య ఉందని ఎవరు పెళ్ళి చూపులకి రారు అని అంటాడు. ఈ లోపల నారాయణ వచ్చి, ఆవిడికి పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఉండాలంటే నువ్వు కూడా బ్యాచులర్గానే మిగిలిపోతావు, నువ్వు ప్రేమించే పెళ్ళి చేసేసుకో అని చెప్పి వాళ్ళ నాన్న కూడా చెప్తాడు. నువ్వేది కరెక్ట్గా చెప్పవా, నువ్వు ఆగు, నువ్వు అసలు మాట్లాడవలసిన అవసరమే లేదు, నువ్వు పక్కకెళ్ళు అని చెప్పి నారాయణ అయితే కేశవ తిడతాడు. ఈ లోపలికి వచ్చి డిస్కషన్ చేసుకుంటారు. సరేరా మీ ఇష్టం, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మీరు మాట్లాడుకొని ఇది చేసుకోండి అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తారనమాట. ఇంకా అప్పుడు సరే నేను మాట్లాడాలి శైలుతో, నేనైతే అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. సరే డోర్ కొట్టి శైలు బయటికి రా, నీతో మాట్లాడాలి అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఇంకా శైలుని తీసుకొని బ్యాగ్తో బయటకు వస్తాడు. ఇదేంట్రా బ్యాగ్తో బయటకు వచ్చామని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నేను బయటికి తీసుకెళ్ళి మాట్లాడతాను, మీరేం కంగారు పడమాకండి అని కేశవ బయటికి తీసుకెళ్తాడు శైలుని. పార్క్ అయితే తీసుకొస్తాడు. పార్క్కి తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెడతాడు శైలుని. ఇంకా చెప్పు అని అడుగుతుంది. ఇంకా శైలుకి ప్రపోజ్ చేస్తాడనమాట కేశవ. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు నా గురించి నిలబడ్డావు, అసలు నేను ఇప్పటి వరకు నిన్ను ప్రేమించలేదు, నువ్వు ఎప్పుడైతే నా గురించి నిలబడి నేనే నీకు ముఖ్యమన్నావో అప్పటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం మొదలయ్యింది, నీ నవ్వంటే ఇష్టం, నీ గొడవలంటే నాకు ఇష్టం, నీ మాటలంటే నాకు ఇష్టం అని చెప్పి చాలా పొగుడుతూ ఉంటాడు. ఐ లవ్ యూ అని చెప్పగానే అసలు శైలు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయి చాలా నవ్వేసుకొని, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది, బండరాయ ఐస్ క్రీమ్లా కరిగిపోతుందా అని చెప్పి ఆనందంతో ఓకే గెంతులేస్తూ డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది పార్కులో. ఇంకా చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా వీళ్ళనే చూస్తూ ఉంటారు. చాలా బాగా డ్యాన్స్ వేసేస్తూ ఉంటుంది. ఇంకా కేశవ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్నావేంట్రా, తెలుగులో చెప్పు అని శైలు అడిగిద్ది. ఇంకా అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. కేశవ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదేంటంటే దానికంటే ముందు మహాలక్ష్మి అయితే కాఫీ తీసుకొని గదిలోకి వస్తుంది. ఏంటి కంగారు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావా అని మహాలక్ష్మి అడిగిద్ది. అవును మా పెళ్ళి ఎలా జరిగిద్దో అని టెన్షన్ పడుతున్నా అంటది శైలు. అయితే మీ పెళ్ళి అప్పుడేనా, ఇప్పుడే కదా నువ్వు వచ్చింది అని అంటే, మరి పెళ్ళి చేసుకుంటాకే వచ్చాను కదా, నాకైతే 21 years, కేశవ కూడా మేజరే కదా అంటే, నేను అడిగేది మీ మేజర్ గురించి కాదు, బాగా ఆలోచించు, హడావిడిగా కోపంలో వచ్చేసావు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అయితే మహాలక్ష్మి చెప్తుంది. సరే కాఫీ తాగి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వచ్చేస్తుంది మహాలక్ష్మి. ఈ లోపల అయితే వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నారాయణ అయితే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఏంటి నువ్వెందుకు వచ్చావు అంటే, మీకు సలహా ఇవ్వడానికి అంటాడు. నువ్వు బయట చెప్పిన సలహానేనా అని చెప్పి కేశవ అంటాడు. అవును అంటే, ఆ సలహా అయితే ఇప్పుడు నువ్వేం చెప్పక్కర్లా, నువ్వు బయటికి వెళ్ళిపో అంటే నారాయణ సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా పార్కులో అయితే కేశవను అలాగనే శైలు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. తనకి మొత్తం చెప్తాడనమాట. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయిన తర్వాత మా అన్నయ్య మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు, అలానే
మా అన్నయ్యకి చాలా సంబంధాలు కూడా వచ్చినాయి. ఆ సంబంధాలు కూడా అందరూ సంబంధాలకు ఒప్పుకున్నారు. కానీ మీ తమ్ముళ్ళు వదిలేసి మీరు సపరేట్‌గా రావాలని చెప్పి ప్రతి సంబంధం వాళ్ళు కూడా అడిగారు. కానీ మా అన్నయ్య మా కోసం వెళ్ళకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాడు. అలాంటి ఆయనకి పెళ్ళి అవ్వకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను అని శైలుతో అయితే చెప్తాడు కేశవ. దానికి బాధపడుతూ ఉంటుంది శైలు. ఇప్పటికే చక్రి మా అన్నయ్య పెళ్లి చేసేసుకున్నాడు. అలానే ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసేసుకుంటే పెద్ద ఆయనకి ఏదో లోపం ఉందని, ఏజ్ అయిందని ఇంకా చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడతారు. అందుకనే మా అన్నయ్య పెళ్ళయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తాడు శైలుకు. మరి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ ఉండను అని శైలు అడుగుతుంది. నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తాను అని చెప్తాడు కేశవ. మరి నా దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పి అంటుంది. నీ బాధ్యతలన్నీ ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పి కేశవ చెప్తాడు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది అని అడిగితే వాళ్ళ శైలుని వాళ్ళ ఇంట్లో దింపేస్తా అని చెప్తాడు కేశవ. అయితే రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది. సో మీరందరూ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు. బాయ్ బాయ్.